హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 17th June డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా మనకి ఎవరైతే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని రాయండి టైం పెట్టుకొని. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పటికీ ఈ పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఆర్ మనం ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం కాబట్టి దరిదాపుగా మనకి ఈజీగా అర్థమవుతుంది, ఆన్సర్స్ మ్యాక్సిమం చేయవచ్చు. రైట్, ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ని జిఎస్తో కలిపి చదివితే లాభం ఏంటి అంటే మనకి జిఎస్లో కొన్ని పాయింట్స్ మిస్ అయినప్పటికీ కరెంట్ అఫైర్స్లో అవి కవర్ అవుతాయి. రైట్, పాలిటీలో వచ్చిన ప్రతి క్వశ్చన్ గడిచిన 2 ఏళ్ల కాలంలో ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉన్నది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్ లింక్తోనే వచ్చినాయి. కరెంట్ అఫైర్స్ నేరుగా రాకపోయినా ఆ కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉన్నందుకు దాని లింక్డ్ జిఎస్ ప్రశ్న మనకి కనిపించింది ఈరోజు పేపర్ లోపల. రైట్, ఒకసారి ప్రాక్టీస్ చేయండి గ్రూప్ 2 కోసము. గ్రూప్ 2 కోసము రిఫరెన్స్ ఏంటి అంటే మనకి బెస్ట్ పేపర్ తీసుకుంటే ఏబిపిఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిఫరెన్స్ తీసుకోండి. క్వశ్చన్ అదేవిధంగా లెంతీగా వచ్చినప్పుడు మనం చేస్తున్నాము లేదని చెప్పేసి టెస్ట్ చేసుకోవాలి. 1 లైన్లో వచ్చినప్పుడు ఎవరైనా చేస్తారు, బట్ లెంతీగా వచ్చినప్పుడు కాన్సెప్ట్ వచ్చినప్పుడు చేస్తున్నాం లేదని చెప్పేసి టెస్ట్ చేసుకోవాలి. రైట్, మొత్తం మనకి ఈరోజు 6 ఆర్టికల్స్ బోర్డు మీద కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా ఒక 3 గవర్నమెంట్ పాలసీలు వార్తల్లో ఉన్నాయి. తర్వాత వెరీ ఫేమస్ రిపోర్ట్ ఒకటి మనకి వార్తల్లో ఉంది. ఫస్ట్ చూస్తే ఇది స్పేస్ కిందికి వస్తుంది, ILRS అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇంటర్నేషనల్ లూనర్ రీసెర్చ్ స్టేషన్ అని చెప్పేసి చంద్రుని మీద సెంటర్ని ఓపెన్ చేస్తున్నాం మనము. ఎవరు వాళ్ళు అంటే రష్యా యొక్క కాస్మోస్ సంస్థ, రాస్ కాస్మోస్ అని చెప్పేసి పిలుస్తాం. రాస్ కాస్మోస్ అని చెప్పేసి పిలుస్తాం. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ, రెండు కూడా ఒప్పందం 2021లో చేసుకున్నాయి. రష్యా ఇప్పుడు మరొకసారి ధృవీకరించింది కాబట్టి మనకి పేపర్లో వచ్చింది. రష్యా ప్లస్ చైనా అని చెప్పేసి ఏంటి, చంద్రుని యొక్క ఉపరితలం మీద కావచ్చు లేదా చంద్రుని యొక్క కక్షలో కావచ్చు, ఈ 2 ప్లేస్లో ఎక్కడైనా సరే మేము త్వరలోనే ఈ స్పేస్ స్టేషన్ని లూనార్ రీసెర్చ్ స్టేషన్ని ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 2 కంట్రీసే కాదు, మనకి మరొక కొంత కంట్రీస్ జాయిన్ అయ్యే అవకాశాన్ని ఈ 2 కంట్రీస్ అవకాశం కల్పించినాయి. అంటే ఈ ఒప్పందంలో ఎవరైనా జాయిన్ కావచ్చు, ఇండియా కూడా జాయిన్ కావచ్చు, అందరికీ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మనకి. ఏంటి, ILRS ఇంటర్నేషనల్ అంటున్నాం అందుకే. లూనర్ రీసెర్చ్ స్టేషన్ని రష్యా ప్లస్ చైనా ఏర్పాటు చేస్తున్నాయి. ఎక్కడ, చంద్రుని యొక్క సర్ఫేస్ మీద కావచ్చు లేదా ఆర్బిట్లో కావచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏ కంట్రీ అయినా ఈ ఒప్పందంలో జాయిన్ కావచ్చు. మనకి ఇండియా కూడా జాయిన్ కావచ్చు సహకారం కోసం అని చెప్పేసి, బట్ జాయిన్ కాలేదు. నెక్స్ట్ మనకి ఇవి 2 ఆర్టికల్స్ డిఫెన్స్ కిందకి వస్తాయి. అందులో తైవ్ అని చెప్పేసి TAIW అని చెప్పేసి తైవ్ మనకి వార్తల్లో ఉంది. అదొక పదార్థం పేరు మనకి, ఇట్ ఈజ్ నౌన్. నెక్స్ట్ ఇది ఎందులో ఉపయోగిస్తామంటే మనము ఈ రాకెట్లో కానీ లేదా మిసైల్స్లో కానీ ప్రొపల్లెంట్ అని చెప్పేసి పిలుస్తాం, ఇంధనం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఒక రకమైన ఇంధనం మనకి CL-20 అని చెప్పేసి ఉంటుంది. దీన్ని చైనా లేక్ 20 అని చెప్పేసి పిలుస్తున్నాం. దీని తయారు లోపల ముఖ్యమైన పదార్థము తైవ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఇన్ని రోజులు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. CL-20 ఏంటి, వన్ ఆఫ్ ది ప్రొపలెంట్, రాకెట్లో ఉపయోగిస్తాము లేదా మిసైల్స్లో ఉపయోగిస్తాము. ఈ CL-20 యొక్క తయారీలో ఉపయోగించే ఒకనొక ముఖ్యమైన పదార్థం పేరు తైవ్ అని చెప్పేసి ఉంది. దీన్ని మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దేశీయంగా నిర్మాణం చేసుకున్నాం మనం. అది హైదరాబాద్ సంస్థ కాబట్టి తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం, హైదరాబాద్. ఇది తయారు చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, సాంకేతికత బదిలీ చేసింది మరొక సంస్థకి. అది PE అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకి ఏమొస్తుంది PE అంటే ఎక్స్ప్లోజివ్ అని చెప్పేసి ఉంటుంది. ఎక్స్ప్లోజివ్ అని చెప్పేసి అక్కడ P అంటే ఏంటి మనకి చూస్తే ప్రీమియర్ అండి. ఓకే, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ అని చెప్పేసి దానికి ఈ IICT అనే సంస్థ సాంకేతికత బదిలీ చేసింది. వీళ్ళు కూడా నిర్మాణం చేయవచ్చు ఇక మీదట. వై? బికాస్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ చేసింది కాబట్టి.
CL-20 తయారీలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థం పేరు తైబు. ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము దేశీయంగా తొలిసారి కాబట్టి, ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి ఈ ISCT మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మరొక డిఫెన్స్ ఎక్సర్సైజ్ వార్తల్లో వచ్చింది. ఇది లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసి ఉన్నాము. ఈరోజు మనకి ముగిసింది కాబట్టి మరొకసారి PIB న్యూస్లో వచ్చింది. ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ 2024 అని చెప్పేసి పిలుస్తాం. ఇది USA కండక్ట్ చేస్తున్న ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇది 1 ఇయర్లో 4 టైమ్స్ కండక్ట్ చేస్తుందట. ఈ ఇయర్లో సెకండ్ టైం కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు అంటే అలాస్కా రాష్ట్రం లోపల ఐల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది. ఇండియా నుంచి మనకి C-17 అని చెప్పేసి రవాణా విమానము, రఫేల్ అని చెప్పేసి కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ హాజరు కావడం జరిగింది. సో రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి USA ఎయిర్ ఫోర్స్ హోస్ట్ చేస్తున్న మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. బహుళ దేశాలు దానిలో హాజరవుతున్నాయి. సో ఇక్కడ మనకు రింప్యాక్ అని చెప్పేసి మరొకటి వార్తల్లో ఉంది. అది నెవీ ఎక్సర్సైజ్ USA హోస్ట్ చేస్తుంది. హవాయి లోపల మన ఇండియా నుంచి INS శివాలిక్ అని చెప్పేసి హాజరు కావడం జరిగింది. రింప్యాక్ నెవీ అయితే, రెడ్ ఫ్లాగ్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్. రెండు USA అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది. INS శివాలిక్ అయితే అటువైపు రఫేల్ C-17 అని చెప్పేస్తుంది. ఈరోజు మనకి ఎక్సర్సైజ్ మిత్రశక్తి అని చెప్పేసి వచ్చింది. ఇండియా ప్లస్ శ్రీలంక కండక్ట్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో బంగ్లా ఇవ్వడం జరిగింది. అది తప్పు కాబట్టి సో ఆ 4 ఆప్షన్స్లో 1 లేదు కాబట్టి మనకి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఆ ఒక్కటి కరెక్ట్ తెలిస్తే. రైట్, నెక్స్ట్ ఇవి 3 కూడా సో డిఫరెంట్ కేటగిరీ కిందకి వస్తాయి. స్ప్రెమ్ లోపల మైక్రో ప్లాస్టిక్ని వెరీ ఫస్ట్ టైం చైనా వాళ్ళు గుర్తించారు. సో మనకి ఇటీవల లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ ఐ థింక్, లేదా ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఈ టెస్టికల్స్ వృషణాల లోపల మైక్రో ప్లాస్టిక్స్ని న్యూ మెక్సికో వాళ్ళు గుర్తించారు. ఇప్పుడేమో ఈ స్ప్రెమ్ లోపల మైక్రో ప్లాస్టిక్స్ అని చెప్పేసి చైనా వాళ్ళు గుర్తించారు. ఇది ఇటువంటి ప్రశ్న మనకు వస్తుంది. మైక్రో ప్లాస్టిక్స్ ఈ గుండెలో ఎవరు ఫస్ట్ అని చెప్పేసి, లంగ్స్లో ఎవరు అని చెప్పేసి, రక్తంలో ఎవరు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. అవన్నీ ఓల్డ్ కరెంట్ అఫైర్స్. బట్ మనకి మోస్ట్ చూస్తే ఈ స్ప్రెమ్ అండ్ టెస్టికల్స్ లోపల, ఈ స్ప్రెమ్ లోపల చైనా అయితే, టెస్టికల్స్ లోపల చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ న్యూ మెక్సికో అని చెప్పేసి ఉన్నది. తర్వాత చినాబ్ రైల్వే వంతెన. ఇది కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 111 సార్లు చెప్పి ఉంటాము. సో ఇది వెరీ ఫేమస్. ఇది మనకి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ త్వరలోనే లాంచ్ చేస్తారట, జూలై మాసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే వంతెన అని చెప్పేసి పిలుస్తున్నాం. చినాబ్ రివర్ మీద దీన్ని నిర్మించాము. 359 మీటర్స్ నది గర్భం నుంచి. అయితే మన పేపర్లో ఇది ఇచ్చారు కానీ సో ఫీడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 1178 అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది ఈ ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ లోపల అంతర్భాగం నిర్మాణం చేస్తున్నాము. ఇది రియాస్ డిస్టిక్ లోపల బక్కల్ నుంచి కౌరి వరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి పేపర్లో వేరే విధంగా వచ్చింది. ఈ బక్కల్ నుంచి కౌరి అని చెప్పేసి ఆ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. USBRLలో అంతర్భాగంగానే చిన్న వంతెన పనిచేస్తుంది. ఇంకోటి వెరీ ఫేమస్ అంజికడ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది USBRL అని చెప్పేసి చూసుకో. ఇట్ ఈస్ ద ఫస్ట్ కేబుల్ స్ట్రైట్ బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తాం అంజికడ్ వంతెనని. రైట్, నెక్స్ట్ ఇది కూడా PIB న్యూస్. ఇది ప్రిక్స్ వర్సైల్స్ మ్యూజియం 2024 అవార్డుకి 24 ఇయర్ లోపల కచ్లోని స్మృతి వన్ నామినేషన్ పొందింది. మన PM మోడీ గారు కంగ్రెస్ చెప్పడం జరిగింది. సో మనకి ఇది చూస్తే లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ గుర్తుకు రావాలి. ప్రిక్స్ వర్సైల్స్ యునెస్కో అవార్డు అని చెప్పేసి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క T2 అని చెప్పేసి ఒక టెర్మినల్ ఉంటుంది కదా, దానికి అవార్డు వచ్చింది లాస్ట్ ఇయర్. సో కెంపెగౌడ గుర్తుపెట్టుకోవాలి, బెంగళూరు నగర నిర్మాత. సో ఈ ఎయిర్పోర్ట్కి ఈ ప్రిక్స్ వర్సైల్స్ అవార్డు లాస్ట్ ఇయర్ వచ్చింది. ఈ ఇయర్లో కచ్లోని స్మృతివన్ అని చెప్పేసి సెలెక్ట్ అయింది. సో ఇన్ఫ్యాక్ట్ నెగ్గితే మనకి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1.0 రాసినప్పుడు ఈ ప్రశ్న వచ్చింది, మనం డిస్కస్ చేసినాం అంతకుముందు. ఈ స్మృతివన్ అనేది చూస్తే గిట 2001 జనవరి 26లో మనకి సో భూకంపం వస్తుంది. అన్ఫార్చునేట్లీ బుజ్ భూకంపం అని చెప్పేసి పిలుస్తాం. సో కచ్ దీంట్లో చాలామంది మరణిస్తారు. వాళ్ళ యొక్క గుర్తుగా మనకి 2022 ఆగస్టు లోపల, జనవరి మాసంలో కాదు. సో మనకి మొన్న ఈ ఆప్షన్లో ఇది వచ్చింది.
సో ఆగస్టు మాసం లోపల ఈ స్మృతి వనాన్ని పిఎం మోడీ గారు స్టార్ట్ చేస్తారు ఆగస్ట్ 28 ఐ థింక్. సో అది మనకి ప్రిక్స్ వర్సైల్స్ మ్యూజియం అవార్డుకి నామినేషన్ పొందింది కాబట్టి కరెంట్ అఫైర్స్లో రావచ్చు, లేకుంటే స్మృతివనం గురించి రావచ్చు. ఇది ఎందుకోసం అని చెప్పేసి నిర్మాణం అని, ఎవరు శంకుస్థాపన అని చెప్పేసి, ఏ డేట్ అని చెప్పేసి వస్తే రావచ్చు. డేట్ అవసరం లేదు కానీ మంత్ అయితే గుర్తుపెట్టుకోవాలి, 22 ఆగస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి కాకుండా మనకి ఇంకా ఒక 3 గవర్నమెంట్ పాలసీలు వార్తల్లో ఉన్నాయి. సో ఒకటి అది మనం తీసుకున్నాం, అది వాస్తవంగా అది వార్తల్లో లేదు. అదేంటి అంటే సో స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి వెరీ ఫేమస్ స్కీమ్ 2015లో ప్రవేశపెట్టింది. సో స్మార్ట్ సిటీస్ మొత్తం 100 కదా. సో ఒకసారి మనము చూస్తే ఇట్లా ఇవి 110 ఉన్నాయి. యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ హౌస్ అండ్ అర్బన్ అఫేర్స్ ప్రకారమే 110 ఉన్నాయండి. మేబీ సంఖ్య పెంచవచ్చు, సవరణ చేయవచ్చు. స్టార్టింగ్లో మనకి 100. సో ప్రజెంట్ చూస్తే నేను ఆ పీడిఎఫ్ ఫైల్ మీకు పంపిస్తాను. సో నీతి ఆయోగ్ కూడా 110 అని చెప్పేసి ఒక దగ్గర చెప్పడం జరిగింది. సో ఈ 100 మనకి ఇన్ఫ్యాక్ట్ జూన్ 30లోగా పూర్తి చేయాలి 2024లో. ఈ గడువులు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకా మనకి ఎంత రోజులు ఉన్నది? ఈ 17 కాబట్టి ఈరోజు 13 రోజులు మాత్రమే ఉన్నది. సో మేబీ పొడిగిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హౌస్ అర్బన్ అఫేర్స్ చెప్పడం జరిగింది. సో అందుకు మనకి వార్తల్లో వచ్చింది. మొత్తం 100 కదా మనకి. సో 100 వస్తే తెలంగాణలో మనకి 3 ఉన్నాయి. సో ఏపీలో 4 ఉన్నాయండి. తెలంగాణ వస్తే మనకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అని చెప్పేసి ఉన్నది. ఏపీ వాళ్ళకి చూస్తే ఈ 4 సిటీస్ పేరు మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఆ పేర్లు ఏంటి చూస్తే మనకి సో అవి తిరుపతి ఉన్నది ఒకటి, నెక్స్ట్ వచ్చేసి విశాఖ ఉంది, అమరావతి ఉన్నది, కాకినాడ ఉంది. ఈ 4 అని చెప్పేసి ఏపీ వాళ్ళకు ఉన్నది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అని చెప్పేసి తెలంగాణ వాళ్ళకైతే ఉన్నది. సో మొత్తం మీద దీన్ని పొడిగించవచ్చు అని చెప్పేసి మనకి వార్తల్లో కనిపిస్తుంది. ఇట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాదు, ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. కేంద్ర దీని తెలుగులో ఏమంటామంటే ప్రాయోజిత పథకం అని చెప్పేసి పిలుస్తాం. అంటే కేంద్రము రాష్ట్రం కలిపి దీన్ని కండక్ట్ చేస్తుంది. 60:40 అని చెప్పేసి 90:10 అని చెప్పేసి మనకు ఉంటాయి కదా. సో ఆ రేషియో నిష్పత్తిలో ఆ స్మార్ట్ సిటీస్ మిషన్ని కండక్ట్ చేస్తుందట. ఇట్ ఈస్ నాట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే ఫుల్ ఫండ్ అయితే ఇవ్వదు. సో కొంచెం మాత్రమే సెంట్రల్ ఇస్తుంది, మిగతా స్టేట్ అయితే సమకూర్చాల్సిందే. రైట్, నెక్స్ట్ ఇంకోటి, ఈ రాజస్థాన్లో ధోల్పూర్ డిస్టిక్ ఉంది కదా. సో ధోల్పూర్ డిస్టిక్, ఇక్కడ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలది వార్తల్లో ఉంది. ఇది ఆఫ్రికా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, ఒక 2 కంట్రీస్కి ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కావచ్చు, లేదా ఆర్థిక అభివృద్ధి కోసం కావచ్చు. సో ఆ 2 కంట్రీస్ పేరేంటి మనకంటే మాలి అండ్ సెనెగల్ అని చెప్పేసి 2 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది హిందూ ఆర్టికల్ ఈరోజు. సో మాలి ప్లస్ సెనెగల్, ఈ 2 కంట్రీస్లో ఉన్నటువంటి ఉమెన్స్కి ట్రైనింగ్ ఇస్తుంది ఈ ధోల్పూర్ డిస్టిక్ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్స్ అని చెప్పేసి. సో ఇది వెరీ ఫేమస్, ఇటువంటి మనకు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రేష్ నెక్స్ట్ ఒక పోర్టల్ మనకి వార్తల్లో ఉంది ఈ గవర్నెన్స్లో భాగంగా. దాని పేరు చూస్తే ఈ ఫ్లోస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కూడా పిఐబి న్యూసే. సో ఈ ఫ్లోస్ మానిటరింగ్ సిస్టమ్, సో మానిటరింగ్ సిస్టమ్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డెవలప్మెంట్ చేసింది. జలశక్తి మినిస్ట్రీ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఇన్ఫ్యాక్ట్ ఎన్ఎంసీజీ ఏంటి అంటే మనకి సో నేషనల్ గంగా కౌన్సిల్ యొక్క ఇంప్లిమెంటేషన్ బాడీ ఎన్ఎంసీజీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ నేషనల్ గంగా కౌన్సిల్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే రైట్. ఈ ఫ్లోస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే ఇది ఫ్లోని మానిటరింగ్ చేస్తుంది. ఏ ఫ్లోని? రివర్స్ని. ఏ రివర్స్ని అంటే మనకి గంగా ఉంది, తర్వాత యమున ఉంది. వీటి యొక్క ఉపనదులు ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క నది కాలుష్యాన్ని కానీ నీటి స్వచ్ఛతని కానీ వాటి యొక్క ప్రాజెక్ట్స్ కానీ మానిటరింగ్ చేస్తుందట. దట్ ఈస్ కాల్డ్ ఈ ఫ్లోస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది డెవలప్డ్ బై నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, గంగా యమున అని చెప్పేసి వాటి యొక్క ఉపనదుల యొక్క నది ప్రక్షాళన కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుందట. ఇవి 3 మనకి ఇంపార్టెంట్ అండి. స్మార్ట్ సిటీస్ మిషన్ అయితే ఈ 24 జూన్తోని పూర్తి కావాల్సి ఉండే, మేబీ పొడిగించవచ్చు. వై? బికాజ్ ఇంకా పనులు పూర్తి కాలేదు కాబట్టి. సో ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేయండి చూద్దాం. సో స్మార్ట్ సిటీస్ మిషన్కి
తర్వాత ఈ అమృత్ మిషన్కి సో తేడా ఏంటని చెప్పేసి డిస్కస్ చేయండి లేదా మెసేజ్ చేయండి. సో మనము ఈ లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు చూసి ఉంటే ఇట 2023 ఇయర్ రౌండ్ ఆఫ్లో మనం గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ఒక పెద్ద క్లాస్ చేసి ఉన్నాం మినిస్ట్రీస్ వారీగా. సో అందులో మనకి అది వెల్ ప్రిపేర్డ్ నోట్స్ అండి. సో మనదని చెప్పడం కాదు కానీ అది మనకు ఎగ్జామ్కి రివైజ్ చేసే తగ్గట్టుగా ఉంది. దాంట్లో ఏం చేయాలంటే మనం 23rd ఇయర్ తీసుకున్నాం అందులో. సో 22nd ఇయర్ 21st ఇయర్ అంతకుముందు వెరీ ఫేమస్ స్కీమ్స్ ఉంటాయి, ఎప్పుడో స్టార్ట్ అయినాయి, ఇంకా అమల్లో ఉన్న స్కీమ్స్ కూడా నేను కంపల్సరీ యాడ్ చేస్తాను. సో అది గవర్నమెంట్ స్కీమ్స్ కోసం బెస్ట్ సోర్స్కి పనికి వస్తుంది. దానిలో ఏం యాడ్ చేయాలి అంటే ఆ స్కీమ్స్ మన మోడీ 1.0 వచ్చినప్పుడు ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో ఇప్పటికీ అవన్నీ ఆ మినిస్ట్రీ వారీగా యాడ్ చేస్తే గవర్నమెంట్ స్కీమ్స్ మీద బెస్ట్ నోట్స్గా ఉండిపోతుంది అది. సో 23rd ఇయర్లో అన్ని స్కీమ్స్ మనము రాయడం జరిగింది మినిస్ట్రీస్ వారీగా, గవర్నమెంట్ పోర్టల్ కావచ్చు, గవర్నమెంట్ స్కీమ్ కావచ్చు. అందులో మనం ఏం అప్డేట్ చేయాలి అంటే నాకు గుర్తు చేసే ప్రయత్నం చేయండి ఫ్రీక్వెంట్లీగా. సో అదేంటంటే 24 ఇయర్లో స్టార్ట్ చేసి ప్రజెంట్ కూడా అమల్లో ఉండి ఎప్పుడు తరచుగా పేపర్లో వస్తున్న స్కీమ్స్ అలా మనం యాడ్ చేయాలి. లైక్ దట్ ఈ స్మార్ట్ సిటీస్ కానీ, అమృత్ మిషన్స్ కానీ, లేకుంటే ఈ మాతా శిశు ఆరోగ్యం కోసం అని చెప్పేసి కొన్ని స్కీమ్స్ మనకి ఉన్నాయి కదా. సో వాటిని కూడా దానిలో యాడ్ చేస్తే ఒక పని అయిపోతుంది మనకి. రైట్, నెక్స్ట్ నియామకాలు చూస్తే కొన్ని చదివేద్దాం, ఇక ఇవి ఈజీగా ఉంటాయి. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిగా మరొకసారి సిరిల్ రామఫోసా నియామకం పొందిండు. ఇది వెరీ ఫేమస్ అపాయింట్మెంట్ అండి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఫేమస్ రిపోర్ట్ వచ్చింది. సో మన గడిచిన 3 క్లాసెస్ చూస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ వచ్చింది, గ్లోబల్ పీస్ ఇండెక్స్ వచ్చింది, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వచ్చింది. సో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అమెరికాలో ఉన్న కొలంబియా, దాంతోపాటు ఏల్, సో ఏల్ ఈ 2 సంస్థలు కలిపి రిపోర్ట్ అయితే ప్రిపేర్ చేస్తాయి, విడుదల చేస్తాయి. సో మొత్తం మీద మనకి 3 పాలసీ మ్యాటర్స్ ఆధారంగా రిపోర్ట్ ఇస్తుంది. 3 పాలసీ మ్యాటర్స్. ఈ 3 పాలసీ మ్యాటర్స్లో మనకు ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అంటే 11 కేటగిరీస్ ఉంటాయి. ఇందులో 58 సూచికలు ఉంటాయి. ఈ నెంబరింగ్ కొంచెం చూసుకోవాలి. సో 3 పాలసీ మ్యాటర్స్ ఉంటాయి. ఈ 3 పాలసీ మ్యాటర్స్ని 11 కేటగిరీస్ డివైడ్ చేస్తారు. ఆ 11 కేటగిరీని 58 పనితీరు సూచికలు అని చెప్పేసి ఉంటాయి. ఆ 3 కేటగిరీలు ఏంటి మనకు క్లైమేట్ చేంజ్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఒకటి, ఎకో సిస్టమ్ అని చెప్పేసి మొత్తం 3 ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ అందులో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఎస్తోనియా. సో డెన్మార్క్ ఉండే లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఎస్తోనియా అని చెప్పేసి వచ్చింది. సెకండ్ ర్యాంక్ గోస్ టు లగ్జెంబర్గ్. సో లగ్జెంబర్గ్. థర్డ్ ర్యాంక్ గోస్ టు జర్మనీ. సో ఫోర్త్ ర్యాంక్ గోస్ టు ఫిన్లాండ్ అని చెప్పేసి ఉంది. సో ఇండియా ర్యాంక్ చూస్తే మనకి బాటమ్ నుంచి టాప్ 5లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ 176 అవుట్ ఆఫ్ 180 అని చెప్పిస్తున్నది. సో గ్రూప్ 2 కంటే ముందు ఇన్ఫ్యాక్ట్ ఏపీపీఎస్ వాళ్ళకి అవసరం లేదు, టీజీపీఎస్ వాళ్ళకి అవసరం. మరొకసారి మనం ఇండెక్స్ని ఈ జనవరి నుంచి జూన్ లేదా జూలై 15 వరకు అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఆగస్టులో ఎగ్జామ్ కాబట్టి జూలై 15 వరకు సరిపోతుంది మనకి. రైట్, మనం గ్రూప్ 1 కంటే ముందు ఇన్ఫ్యాక్ట్ అన్నీ కలిపి చేసినాం కదా, అవార్డ్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్. అట్లా కాకుండా ఈసారి గ్రూప్ 2 కోసం అని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ విత్ సమ్ కోడ్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అది చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఇది. సో 177th మయన్మార్, 178th లావోస్, 179 పాకిస్తాన్, 180 అని చెప్పేసి వియట్నాం ఉన్నది. సో ఇది వెరీ ఫేమస్ రిపోర్ట్ అండి. మనకి ఈ పేపర్లో 1 మార్క్ వస్తుంది గ్రూప్ 2 లోపల. అంటే జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఒకటి, ఇది పార్ట్ ఆఫ్ ది సిలబస్ మనకి ఎకనామీలో ఉంటుంది. తర్వాత గ్లోబల్ పీస్ ఇండెక్స్ అని చెప్పేసి అవి 2 కూడా వెరీ ఫేమస్ రిపోర్ట్స్. నెక్స్ట్ మనకి అవార్డ్స్ అని చెప్పేసి ఒక 2 అవార్డ్స్ మనకి వార్తల్లో వచ్చినాయి. సో ఫస్ట్ అవార్డు చూస్తే శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అండి, ఇది పిఐబి న్యూస్. సో ఈ అవార్డుని మనకి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరికి వచ్చింది అవార్డు అంటే సుబ్బయ్య నల్లమత్తుకు వచ్చింది. సో ఇతను వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ అట, అంటే వన్యమృగ ప్రాణాలని సో ఫోటో తీస్తాడు. 4K రికార్డింగ్ వీడియో వెరీ ఫస్ట్ టైం చేయడం జరిగిన వ్యక్తి ఇండియా లోపల వైల్డ్ లైఫ్ కోసం అని చెప్పేసి సుబ్బయ్య నల్లమత్తు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అవార్డు పేరేంటి మనకి అంటే
శాంతారాం అని చెప్పేసి ఉన్నది. ఇది కొత్త అవార్డు, కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన 24 ఇయర్లో. సో 2 కేటగిరీలో అవార్డు ఇచ్చారు మనకు. ఓ కేటగిరీ చూస్తే మనకు యువ సాహిత్య పురస్కారము, యువ సాహిత్య. సో సెకండ్ కేటగిరీ చూస్తే మనకి బాల సాహిత్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో బాల సాహిత్యం. సో మొత్తం 24 లాంగ్వేజ్లో ఇస్తారు కదా, 24 లాంగ్వేజ్. సో రాజస్థాన్ ప్లస్ ఇంగ్లీష్ కాకుండా మిగతా రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు అని చెప్పేసి ఉంటుంది. ఈరోజు ప్రశ్న వచ్చిందండి యూపీఎస్ లోపల, వెరీ బేసిక్ క్వశ్చన్స్ రావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్, అన్నీ కాదు, కొన్ని క్వశ్చన్స్. రైట్. సో యువ సాహిత్యం అని చెప్పేసి మొత్తం 24 అయితే ఈసారి 23కి ఇచ్చినారు. సాంస్క్రిట్లో తర్వాత ఇస్తారట, ఇందులో 24 ఇచ్చారు. నేను పీడిఎఫ్ ఫైల్ మీకు పెడతాను, లింక్ ఇస్తాను. కనీసము ఈ 23 ఎవరని చెప్పేసి 24 ఎవరని చెప్పేసి భాషల వారీగా. మొన్న మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో వచ్చింది ప్రిలిమ్స్ లోపల. సో కొన్ని క్వశ్చన్స్ మనం వదిలేయవచ్చు లేదా గుడ్డిగా గెస్ చేయవచ్చు. మనం ఏం చేస్తాం, ఇంతసేపు తెలుగు వాళ్ళు అధ్యయనం చేస్తాము. సరే వాళ్ళు ఏపీటీఎస్ ఏదే అయినప్పుడు తెలుగు వాళ్ళు అయితే మనం అధ్యయనం చేస్తాం. అట్లా చూస్తే యువ సాహిత్యం అని చెప్పేసి తెలంగాణ వ్యక్తికి వచ్చింది రమేష్ కార్తిక్ నాయక్. సో మిగతా పేర్లు మనం స్కిప్ చేస్తాం జనరల్గా, అది వెరీ న్యాచురల్. సో మనకి రాయడం చాలా ఈజీ అండి. నేనేమో నోట్స్లో 22 పేర్లు చూసి ఎక్కియలేనా, సో ఎక్కియవచ్చు. పొద్దున్న ఎగ్జామ్లో వస్తే సో నేనే ఇన్ఫ్యాక్ట్ దాన్ని షార్ట్ తీసి పోస్ట్ చేస్తా, ఈ క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి. దానివల్ల ఏం ఉపయోగం ఉంది, అసలు ఏం ఉపయోగం లేదు దానివల్ల. ఎవరికి ఉపయోగం, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో 23 చదవకండి, చెప్పడం ఈజీ, చూసి చెప్పడం. బట్ మన యాస్పిరెంట్గా ఒకటి ఎనఫ్. రమేష్ కార్తిక్ అని చెప్పేసి నిజామాబాద్ డిస్టిక్. సో ఇతనికి చిన్న కథలు కేటగిరీలో వచ్చింది. సో ఏ కేటగిరీలో? చిన్న కథలు. సో దీన్ని డెప్త్గా చదవండి, దీన్నే చిన్న కథలు. సో ఇది మనకి ప్రశ్న ఇట్లా కూడా వస్తుంది, ఏపీపీఎస్ పేపర్ మీరు చూసి ఉంటారు. సో పుస్తకం పేరు ఏంటంటే మనకు డావ్లో అని చెప్పేసి ఉన్నది, విషాద గీతం ఇది. సో డావ్లో అని చెప్పేసి ఇందులో మనకు గోర్ బంజారా వాళ్ళ యొక్క జీవిత గాథ గురించి చెప్తుంది. సో డావ్లో అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ బంజారా వాళ్ళ గురించి చెప్తుంది. ఈ చిన్న కథలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 8 కథల సంపూర్తిగా దీన్ని రాయడం జరిగింది. సో చిన్న కథలు కేటగిరీలో వచ్చింది. మిగతా వాళ్ళ కోసం అని చెప్పేసి చూస్తే తమిళ్లో, కన్నడ, ఉర్దూ అని చెప్పేసి మన తెలుగు పేపర్లో వచ్చినాయి ఇవి. నేను కొన్ని యాడ్ చేసిన, ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్లో యాడ్ చేసిన. ఎందుకోసం అంటే ఇంగ్లీష్లో ఆ పుస్తకం పేరు చూస్తే లెస్బియన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లెస్బియన్ అనగానే ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది ఎగ్జామినర్ని. కాబట్టి సో మనకి హోమ్లెస్ గ్రోయింగ్ అప్ లెస్బియన్ ఇన్ ఇండియా అని చెప్పేసి కే వైశాలి పుస్తకము ఇంగ్లీష్లో అవార్డు రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ చూస్తే ఈ బాల సాహిత్యం వచ్చేసి సో గుంటూరు వ్యక్తికి వచ్చింది. ఆయన పేరు ముక్కల చంద్రశేఖర్. సో ముక్కల చంద్రశేఖర్, మనం ఈజీగా దీన్ని కూడబెట్టుకోవచ్చు. సో వాళ్ళ అమ్మ చంద్రుడిని చూపెట్టుకుంటా ముక్క తినిపించింది. ఆ పాపాయికి లేదా బాబుకి ముక్క తినిపించింది. ముక్క మీన్స్ ముక్క బ్యాచ్ ఉంటుందిగా. సో ఇన్ఫ్యాక్ట్ అదే షియా అని చెప్పేసి పిలుస్తాం, చియ్యల కూర అని చెప్పేసి పిలుస్తాం. సో అట్లా మనం ఈజీగా బాలలు ఇన్ఫ్యాక్ట్ చంద్రుడు ముక్క అని చెప్పేసి చూపించుకుంటే తినిపిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ చూస్తే మిగతాది పెద్ద ఇది కన్నడ, తమిళ్ అని చెప్పేసి, ఉర్దూ అని చెప్పేసి తెలుగు పేపర్లో వచ్చింది. నేను ఇంగ్లీష్ ఒకటి యాడ్ చేసిన, బ్లూ హౌస్ అని చెప్పేసి నందిని సేన్ గుప్తా అని చెప్పేసి వెరీ ఫేమస్ రైటర్ కాబట్టి ఆమె అదొకటి యాడ్ చేయడం జరిగింది. సో మొత్తం 24 మెంబర్స్ మనకి అవసరం లేదని చెప్పేసి చూసుకోవాలి. ఈ రమేష్ కార్తిక్ నాయక్ అని చెప్పేసి, ముక్కల చంద్రశేఖర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి తెలంగాణ చూస్తే ఒకటే మనకి వార్తల్లో ఉంది, రోబో చిట్టమ్మ అని చెప్పేసి ఈమె ఇన్ఫ్యాక్ట్ మేకర్ ల్యాబ్స్ సంస్థ రూపొందించింది, కేరళ సంస్థ. మీ రోబో టీచరు తెలంగాణ లోపల. ఏ స్కూల్ అంటే మనకి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అని చెప్పిస్తుంది. ఆమె హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో బోధిస్తుందట. సో మనకి ఇది మీరు ఆన్సర్ చేయండి. ఐరిస్ టీచర్ అని చెప్పేసి ఎవరు తయారు చేశారు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ ప్రజెంట్ పనిచేస్తుంది, 2 స్టేట్స్లో పనిచేస్తుంది, అది మీరు ఆన్సర్ చేయండి. రైట్. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. రైట్. ఇక్కడ మీకు నేను చూసి చెప్పినప్పటికీ క్వాలిటీ తగ్గదండి. సో ఆర్టికల్స్ మనకి మిస్ కావు. ఎక్స్ప్లెయిన్ ఏవైతే అవసరం అనుకున్నామో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. చూసి చెప్పినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, మనం మార్చే ప్రయత్నం చేద్దాం.
సో ఇవి అయితే బాగా గుర్తుపెట్టుకోండి. యువ సాహిత్యము 24 ఇయర్లో వచ్చింది, జూన్ మాసం కాబట్టి, ఎగ్జామ్ ఆగస్టులో ఉంది కాబట్టి ఈ సాహిత్య అకాడమీ అవార్డు లోపల ఇవి మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇది మనకు 17th జూన్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.